సంవత్సరాల వయసులో ఈ వ్యాధి ప్రారంభమైందండి. గర్భం నుండే వస్తుందటండి. కానీ ఇది 10 సంవత్సరాల వయసులో బయటకు వస్తుంది తెలుస్తుందట. పూర్తి పరిష్కారమైన మెడిసిన్ అయితే మన ఇండియాలో లేదు. 2010 వరకు బండి తోలేవాడిని, సైకిల్ తొక్కేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని. మన పరిస్థితిని బట్టి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి నాకు ఉన్న కొడుకు ఒక్కడే అయినా మంచం మీద ఉంటున్నాడు తప్ప ఏమీ లేదండి. అమ్మకి అయితే కీడవాతం అండి. ఒక 7-8 సంవత్సరాల నుండి కీడవాతంతో ఇబ్బంది పడుతుంది. అలాగే నెల కిందటి వరకు చేసుకుని వచ్చింది. నెల నుండి ఎక్కువైపోయి ఇంకా తను కూడా నడవలేకపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు అనిపిస్తున్నావు నువ్వు? నేనైతే నా వయసు 15 సంవత్సరాల నుండి 2010 నుండి ఎక్కువ అండి. 2010 నుండి బాగా ఎక్కువ. నా పరిస్థితి అయితే చాలా దీనంగా ఉందండి. అసలు మందులు కొనుక్కోవడానికి కానీ, వచ్చిన పెన్షన్ కానీ మాకు సరిపోతా లేదు. తినడానికి కూడా ఒక పూట ఉన్నా ఒక పూట లేని స్థితిలోకి మేము వచ్చేసాము. దాతలు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేయండి. మేమైతే కష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కూడా ముసలి వాళ్ళు. మాకైతే వెనకాల ఆస్తులు కానీ లేకపోతే ఏమీ లేవండి. మాకు సహకరించే వాళ్ళు మాకు అయితే వెనకాల ఎవరూ లేరు. ఏదో మా ముగ్గురు తల్లిదండ్రులు నేను అలా ఇంటికి వస్తున్నాము. మాకు సహకరించేవారు దాతలు ధైర్యంతో మాకు సహకరించండి.